బిగ్ బాస్ సీజన్ 8కు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కస్తూరి సీరియల్లో నటించి తనకంటూ మంచి పేరును గుర్తింపును సంపాదించుకున్నారు నాగమణికంఠ గారు. అయితే ఆయన మొదటి వారంలోనే ఎంతో ఎమోషనల్గా అయ్యారు. అయితే సీజన్ స్టార్టింగ్లో మణికంఠ గారి ప్రోమోను చూసిన వారందరూ కూడా ఎంతగానో బాధపడ్డారు. ఆయనకు తల్లి తండ్రి లేరు. అలాగే రీసెంట్గా ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆయనకి ఒక పాప కూడా ఉంది. ఇప్పుడు భార్య పిల్లలకు కూడా మణికంఠ గారు దూరంగా ఉంటున్నారు. మణికంఠ గారు నేను చాలా ట్రాన్స్పరెంట్, ఇంతకు మించి ట్రాన్స్పరెంట్గా ఎలా ఉండాలో నాకు తెలియట్లేదు అంటూ ఆయన తన తలకు ఉన్న విగ్గును తీసి దూరంగా విసిరేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఆ క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది చూసిన వారంతా ఇదంతా విగ్గా, జుట్టు అనుకున్నామంటూ ఎంతగానో మణికంఠ గారిని ట్రోల్ చేస్తున్నారు. అయితే పరివారం ప్రోగ్రాంలో బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ అయిన దీపిక గారు నాగమణికంఠ గారు బిగ్ బాస్లో చేసినట్టుగా దీపిక గారు తన తలకు ఉన్న విగ్గును తీసి అందరినీ షాక్కి గురి చేశారు. ఆ వీడియోను చూసిన వారందరూ కూడా దీపిక గారిపై మండిపడుతున్నారు. ఇంత సెన్సిటివ్ విషయాన్ని మీరు అలా ఎలా ఫన్గా చేస్తారు అంటూ కోపడుతున్నారు. నాగమణికంఠ గారిని ఇన్సల్ట్ చేసినట్లుగా తెలుగు ఆడియన్స్ అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. దీనికి దీపిక గారు స్పందిస్తూ ఇవాళ ఒక వీడియోని చేశారు. ఆమె ఉద్దేశం నాగమణికంఠ గారిని ఇన్సల్ట్ చేయాలని కాదు అని, అలాగే ఆయనకి సారీ చెప్పారు. ఆవిడ కూడా సీరియల్స్లో విగ్గు వాడతారని, ఆమెకి ఉన్న జుట్టు సీరియల్స్లో సరిగా కనపడట్లేదని, అందుకే విగ్గు వాడతారంటూ ఆమె బిగ్ బాస్కు వెళ్ళి ఉంటే ఈ సీజన్లో ఎవరిలాగా ఉంటావు, అలాగే ఏ పార్టిసిపెంట్లా ఉంటే మంచి కంటెంట్ ఇవ్వగలవు అంటే దీపిక గారు దానికి మణికంఠను చూస్ చేసుకున్నారట. అంతే తప్ప ఆవిడ ఉద్దేశం ఆయనను బాడీ షేమింగ్ చేయాలని కాదట. ఈ విషయం చెప్పి తెలుగు ప్రేక్షకులకు అలాగే నాగమణికంఠ గారికి సారీ చెప్పి ఆవిడ తన వీడియోను ముగించారు.